మా వంటలు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. టేస్టీ ఫుడ్. అవును డాడ్, టేస్టీ ఫుడ్. దేవా, ఇంకా కావాలా? వద్దు చందు. అంకుల్ ఇంకొంచెం కర్రీ వేసుకోండి. కొంచెం చాలమ్మా, చాలు చాలు. వంటలు ఎలా ఉన్నాయి అత్తయ్య? ఓలమ్మో, ఇంత ఘాటు, ప్రాణం పోయేలా ఉంది. అదేంటి, కూరలన్నీ ఇంత కారంగా ఉంటే అమ్మగారు, అయ్యగారు, పెద్దబాబు గారు చాలా బాగున్నాయి అంటున్నారు. నాకొక్కదానికే ఇట్టా ఉందా? అట్టా ఉన్నా సర్దుకుపోయి తింటున్నారా? ఏటో ఏం అర్థం కావట్లేదు. ఆంటీ ఇంకొంచెం చాలమ్మా, కొంచెం కొంచెం. మావయ్య, మీకు కూడా కొంచెం వేయినా? చాలమ్మా. హాయ్ డాడ్, హాయ్ మామ్, హాయ్ బ్రో, హాయ్ హాయ్. హే పార్వతి, నువ్విక్కడే తిన్నావా? గుడ్ గుడ్. వావ్, ఏంటి నాకు చెప్పకుండా తినేస్తున్నారు? రే మహి, తర్వాత ఐశ్వర్యతో తిను, ఇప్పుడొద్దు. లేదు బ్రో, ప్రసక్తే లేదు, ఆకలి దంచేస్తుంది. పాపం తినని దేవా. బాబీ, నీకు వంట వచ్చని ఎప్పుడు చెప్పలేదే? ఏదేమైనా పెట్టు, ఫుల్ మీల్స్ కుమ్మేస్తా. మహి, నీకిష్టమని పాపం మా చెల్లెలు చాలా వెరైటీస్ చేసింది. నేను కాదు, తనే వడ్డిస్తుంది. ఐష్, వడ్డించు. మహి, ఈ డిష్ ఎలా ఉందో చూడు. అమ్మా, కారం, మంట 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 మంట. ఏమైంది నాన్న? మహి, ఏమైంది మహి? ఓ మై గాడ్, చండాలంగా ఉన్నాయి వంటలు. ఎంత కారంగా ఉన్నాయి, ఎలా తింటున్నారు? మామ్, బ్రో, డాడ్, ఎలా తింటున్నారు? ఆంటీ, అంకుల్, దేవా అందరూ బాగున్నాయన్నారు. నువ్వే బాలేదని ఉమ్మేశావు. బాగున్నాయా? అయితే నువ్వు తిను, తిను. అమ్మ ఐశ్వర్య, వద్దమ్మా. ఆంటీ, మీరు ఆగండి. చెప్పేది వినండి, వద్దమ్మా. చందు, నువ్వు కూడా తిను. వద్దమ్మా. ఆయుష్ వద్దు. మంచిలు తాగమ్మా, మంచిలు తాగు. ఐశ్వర్య, తాగమ్మా. ఏమైంది? ఇంత
కారంగా ఉన్నాయి. ఎలా తిన్నారంటీ? బాగున్నాయని మేము వడ్డిస్తున్నా అడ్డుకోకుండా సైలెంట్ గా తిన్నారేంటి మావయ్య? అఖిల అభ్యంతరం చెప్పకుండా తింటూ ఉంటే అడ్డు చెప్పకూడదని మాకు కూడా అర్థమైందమ్మా. నా ఇంటికి కాబోయే కోడళ్ళు పెళ్లి కూతుళ్ళుగా ముస్తాబయ్యి వడి బియ్యాన్ని వండి తీసుకొచ్చారు. బాలేదు అంటే మీ మనసులు బాధపడతాయని భరించాను తల్లి. ఆదిలోనే మీ ఆనందానికి అడ్డుకట్టు వేయడం ఇష్టం లేక బాధని దిగమింగుకుని మేం ముగ్గురం తిన్నాం. అత్తయ్య, అయ్యో ఊరుకోండమ్మా, ఊరుకోండి. ఏంటిది చిన్నపిల్లలాగా? నో, ఊరుకోండమ్మా. మేము అత్తారింటికి వచ్చినా మాకు పుట్టినిల్లులానే ఉంటుంది. ఎందుకంటే మా ఆంటీ మా కత్త కాదు, అమ్మ. అంటే చిన్నప్పుడు పుస్తకాలలో చదివాం, శివుడు విషాన్ని దాచుకొని అమృతాన్నిచ్చాడట. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ శివపార్వతులను చూస్తున్నట్టే ఉందంటే. కూల్ అమ్మా, కూల్. ఈ ఘట్టమనేనింటి కొంగు బంగారాలు మీరు కన్నీళ్లు కార్చకూడదు. నో. పదండి, కమ్ రండి. పార్వతి, చిన్నమ్మ గారు, ఆంటీ, అంకుల్, దేవా వీళ్ళంటే నేను బాధపడతానని బాగుందని తిన్నారు. ఏ సంబంధం లేని నువ్వెందుకు సహించావు పార్వతి? ఏ సంబంధం లేదని ఎందుకు అనుకుంటారు అమ్మాయి గారు? మీరే అన్నారు కదా నన్ను మీ తోబుట్టు అని. మా అక్కని ఇట్ట వండి ఉంటే బాలేదని మొహం తిప్పుకుంటానా? అట్టా సహీన్ కదా అమ్మాయి గారు. ఎవరే నిన్ను పని మనిషి అన్నది? నువ్వు దేవతవే. నీ అంత మంచి మనసు మనుషులకెవ్వరికీ ఉండదు. నాకన్నా గొప్ప మనసు మీదే అమ్మాయి గారు. మా బోటోలు ఎదురు పడితేనే దరిద్రమని పక్కకు తప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇట్ట గుండెలకు హత్తుకుని మనసులందరూ సమానమని నిరూపించేటోళ్ళు మీరొక్కరే. దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. థ్యాంక్ యూ పార్వతి.
అమ్మాయి గారు, చిన్నబాబు గారు కసురుకుంటారు కానీ చాలా మంచోరు. ఆ బాబు కోపడితే బాధపడుతూ కూసోకండి. చిచ్చుబుడ్డిలా కోపమట్ట వచ్చి ఇట్టా పోతాది అంతే. నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు ఐశ్వర్య. నీ ప్రేమకి తలెత్తి సెల్యూట్ కొట్టగలను కానీ పెళ్ళికి మాత్రం తల ఉంచి తాళి కట్టలేను. ఒక్కగానొక్క కూతురు అనుకున్నాం. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కూతురు పుట్టిందన్నట్టు చంద్రముఖి మా పెద్ద కూతురయింది. పెంచి పెద్ద చేసిన ఐశ్వర్యను దత్తత తీసుకున్న చంద్రముఖిని వదిలి ఉండాలంటే గుండె బరువెక్కుతుంది. ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అదే చాలనుకుంటున్నాం. అఖిలాండేశ్వరెడ్డికి కోడళ్లుగా వెళ్ళడం మన పిల్లలు చేసుకున్న అదృష్టం. వన్ మినిట్. హాయ్ సుగంధి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా నైష్. నీకే ఒంట్లో బాలేదనుకుంటా. వాట్? లేకపోతే ఏంటి, మహిని పెళ్లి చేసుకోవట్లేదంటగా. మండపంలో పెళ్లి జరగట్లేదని ఫ్రెండ్స్ని ఎవరిని రావద్దని చెప్పావెందుకు? అవునే, ఈ పెళ్లి జరగదు. నేను మహిని చేసుకోవట్లేదు. నీకేమైనా మెంటలా ఏంటే? ఆంటీ అంకుల్కి తెలిసిందంటే గుండాకి చచ్చిపోతారు. ఈ పెళ్లి ఆగిపోతుందని అమ్మ వాళ్లకు చెప్పకు. వీలు చూసుకొని నేనే చెప్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, దయచేసి ఓ వారం రోజులు మాకెవ్వరికి ఫోన్ చేయొద్దు. సరే, బాయ్. బాయ్. మామ్, అది
ఐశ్వర్య పావని ఏమైంది పావని? చంపేస్తాను దీన్ని. గది తీసుకురండి. పరువు పోకముందే దీని ప్రాణం పోవాలి. పావని ఆవేశపడకు, ఏం జరిగిందో చెప్పు. అమ్మా ఏమైంది? సమాధానం అది చెప్పాలి. లేగవే లేగో. అలా చూస్తున్నావేంటి? చెప్పు, జవాబు చెప్పు. ఏమైందమ్మా? మహిని నేను పెళ్లి చేసుకోనన్నా. ఆ? అసలు నువ్వేనా ఇలా అంటుంది? వాట్ హ్యాపెండ్ ఐష్? మహి లేకపోతే నువ్వు బతకలేనన్నావు, అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నావు. అఖిలాండేశ్వర్తో సంబంధం కలుపుకోవాలని 10 ఏళ్ల నుండి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మా పంట పండిందనుకున్నాం. వాళ్ళ కంపెనీలో పార్ట్నర్ గా చేర్చుకుంటేనే ₹1 కోటి ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకునే వాళ్ళున్నారు. అలాంటిది కొడుకునిచ్చి పెళ్లి చేస్తామంటే కాళ్ళు మొక్కి కన్యాదానం చేస్తామన్నావు. తీరా రేపు పెళ్లి పెట్టుకుని మహిన్ చేసుకోనంటావా? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నన్నెప్పుడు ఏ కోరిక కోరలేదు మహి. అలాంటిది ఈ పెళ్లి జరగకుండా చూడమని మాట తీసుకున్నాడమ్మా. షడప్ ఐష్. మహి అలా అన్నాడని నువ్వు మాట చేస్తావా? ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకున్నావా? తనని నువ్వెంతగా ప్రేమించావో మా అందరికీ తెలుసు. ప్రేమిస్తే ఇంటిని ఇంట్లో వాళ్ళను వదిలేసి వెళ్లిపోయే వాళ్ళని చూశాను. నువ్వేంటే ఏకంగా ప్రేమించిన వాడిని వదిలేస్తున్నావు? గొప్ప త్యాగం చేశాననుకుంటున్నావా? మహి అంటే చచ్చేంత ఇష్టం ఉన్నప్పుడు ఈ మాత్రం చేయలేనమ్మా. చచ్చేంత ఇష్టం ఉన్నప్పుడు చావు వచ్చినా ప్రేమించిన వాడు చెయ్యి వదలకూడదు. నీ చేతిలో చెయ్యేసి మాట తీసుకున్నాడని ఇప్పుడు పెళ్లి వద్దంటే మర్యాద పోయి అందరూ చేస్తారు. ఇది సామాన్య ప్రజలు చేసుకునే పెళ్లి వేడుక అనుకున్నావా? ఘట్టమనేని అఖిలాండేశ్వరి కొడుకుల పెళ్లి. ఘట్టమనేని దేవేంద్ర మహేంద్రలతో తాడి కట్టించుకునే అదృష్టవంతురాళ్ళు ఎవరా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కానీ నువ్వు పరువు పోయేలా చూస్తున్నావు. ఐ విల్ కిల్ యు. నిన్ను చంపేస్తా. వదిలేయమ్మా, ప్లీజ్. చంపే. అమ్మా, వదిలేయ్. ప్లీజ్ అమ్మా. అమ్మా, వదిలేయమ్మా, ప్లీజ్. అమ్మా, ప్లీజ్, కంట్రోల్. దీన్ని ఇలాగే వదిలితే ప్రమాదం. రూమ్ లోకి తీసుకువెళ్ళి పడేస్తా. మనం వెళ్ళి అఖిలాండేశ్వరితో రేపు జరిగేది పెళ్ళా చావా అని అడుగుదాం. పద. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నా నమ్మకాన్ని కోల్పోయా. పద. Mom, please, Mom.